ఎప్పుడు లేని ఈ మధ్య ఏంటో ఎండలో మీటింగ్ పెడుతున్నారు. చిన్న పంపిణీ కార్యక్రమానికి వెళ్ళే సందర్భంలో గత నెలలో హెలికాప్టర్ దిగి హెలిప్యాడ్లో అందరినీ రిసీవ్ చేసుకొని కొంచెం ముందుకెళ్ళి ఒక ఆటో ఎక్కారు. ఆటోలో ప్రయాణించి ఇంటికి వెళ్ళారు. అంతకుముందు మరో కార్యక్రమంలో తనతో పాటు తన వెహికల్లో ఒక సామాన్యుడిని, చెప్పులు కుట్టే సామాన్యుడిని ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఇంటి అరుగు మీద, మెట్ల మీద కూర్చొని మంచి చెడు మాట్లాడారు. హెలికాప్టర్ దిగిన వెంటనే ఒక స్ట్రీట్లోకి నడుచుకుంటూ వెళ్తే పిల్లలు కనిపించారు. పిల్లలతో సెల్ఫీలు దిగారు, వాళ్ళతో పాటు మాట్లాడారు, అలా జాలీగా తిరిగారు. ఒక్కటే ఆయన వెంట ఉంటుంది, అది మైక్ మాత్రం ఆయనకు ఉంటుంది. ఆయనతో పాటు ఆయన పక్కన ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళకు ఒక మైక్ ఉంటుంది. అక్కడ మైకులు తీసుకెళ్తున్నారు అంటేనే పబ్లిక్ రిలేషన్స్ స్టంట్ అనుకోవచ్చు. ఇవన్నీ షో టైమ్స్ రాబిన్ శర్మ గారి ఐడియాలు కాబట్టి మరీ ఓవరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు సహజ స్వభావం, మొదటి నుంచి ఉన్న స్వభావం ఒకటి ఉంటుంది. చంద్రబాబు గారు రాజకీయ జీవితం ఏదో ఇప్పుడే మొదలైతే పోవచ్చు, కానీ చంద్రబాబు గారు మొదటి నుంచి ఇలా కాదుగా. ఇది ప్యూర్లీ ప్రీప్లాన్డ్, స్క్రిప్టెడ్ అనేది తెలుస్తుంది. ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ట్రోల్స్ మొదలుపెట్టారు. ఇంకా కొన్ని గ్రూపుల్లో కొన్ని బ్యాచ్ల్లో ట్రోల్స్కి గురయ్యారంటే మాత్రం అది మొదటికే మోసం వస్తుంది. సో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ కూడా చంద్రబాబు గారి పక్కన ఈ పీఆర్ స్టంట్స్ అవి ఇవి చేయడానికి ఒక ఇద్దరు ఉన్నారు. సో వాటితో పాటు ఇటువంటివి అన్ని మేనేజ్ చేయడానికి ఒక వ్యవస్థ బాబు గారితో ఉంది. ఆ షో టైమ్స్ టీం అందరూ కూడా ఉన్నారు. ఫ్యూచర్లో ముప్పు తప్పదు. వీళ్ళు అతి చేస్తున్నారు అనే సంకేతాలు జనంలోకి వెళ్ళిపోతాయి. ఆల్రెడీ ఎమ్మెల్యేలే కొంతమంది చర్చించుకుంటున్నారు పార్టీలో. సో ఇది కంటిన్యూ చేయడం వల్ల ఇది ప్యూర్లీ స్క్రిప్టెడ్ అని జనాలకు అర్థమైపోతుంది. అలా అర్థమైపోతే మాత్రం మొత్తం దెబ్బతినేస్తారు.